రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో దమ్ ఆలు పంజాబీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దమ్ ఆలును కాశ్మీరీ టైప్లో చేసుకోవచ్చు, అదేవిధంగా పంజాబీ రెసిపీస్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు పంజాబీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: బేబీ పొటాటో 15 లేదా 20, క్యాష్యూ నట్స్ 15 ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, టొమాటో ప్యూరీ 3/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 లేదా 3 టేబుల్ స్పూన్, అలాగే మసాలా దినుసులు: యాలకులు 1, లవంగాలు 5, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, షాజీరా 1/2 టీ స్పూన్, బేలీఫ్ 1, పెరుగు 2 టీ స్పూన్స్, నూనె 5 లేదా 6 టీ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ వేసి అందులో ఆలు కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోండి. ఉడికించుకుని తొక్క తీసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు కారం, ఉప్పు, మసాలా బాగా వెళ్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 లేదా 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం పసుపుని యాడ్ చేయండి. పసుపు వేగిన తర్వాత మనం ప్రిక్ చేసి ఉడకబెట్టి ఉంచుకున్న బేబీ పొటాటోస్ని వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మసాలా దినుసులను వేసి వేయించుకోండి. ఇలా మసాలా దినుసులు వేసినప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇదే టైంలో ఆనియన్ పేస్ట్ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ పేస్ట్ను వేయించుకోండి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత మాత్రమే మనం మిగతావి యాడ్ చేసుకోవాలి, లేదంటే టేస్ట్ అంత బాగోదు. ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకుని వేయించండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి, లేదంటే పచ్చి పచ్చిగా కూర అంత బాగోదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసి తగినంత ఉప్పు, కారంను యాడ్ చేసుకోండి. కారం 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎక్కువగా స్పైసీగా కావాలంటే మరి కాస్త యాడ్ చేసుకోండి. ఒక 1/2 నిమిషం పాటు కారం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న టొమాటో ప్యూర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. టొమాటో ప్యూర్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది. ఈ టైంలో పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగును బీట్ చేసుకుని వేసుకుంటే త్వరగా కలిసిపోతుంది, అందువల్ల పెరుగును బీట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. ఇలా ముద్దలకుండా ఉండేట్లుగా బాగా బీట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న క్యాష్యూ నట్ పేస్ట్ను వేసుకోండి. క్యాష్యూ నట్ పేస్ట్ వేయడం వల్ల కమ్మగా ఉంటుంది, అలాగే గ్రేవీలాగా ఫామ్ అవుతుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఇలా తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిక్ చేసి ఉడికించుకున్న బేబీ పొటాటోస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత ఒక 50 లేదా 100 ml వాటర్ని యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు, అంటే ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ ఇలా పైన తేలుతూ బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఈ టైంలో కొంచెం చాప్ చేసుకుని కొత్తిమీర చల్లుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ దమ్ ఆలు రెసిపీ పంజాబీ స్టైల్, అలాగే సైడ్ డిష్గా ఎంతో రుచిగా ఉంటుంది. రోటీ, పుల్కా, చపాతీ, పరోటాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.